రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు చర్చ అంతా హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలోని ఓటింగ్ సరళి, ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయంలోనే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గతంలో చాలా రోజుల్లో చూడనటువంటి సాహసాన్ని ప్రదర్శించటము, ముస్లిం ఏరియాలకు వెళ్ళడము, రిగ్గింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని బయట పెట్టడము, ఇవి జరిగినాయి. రిగ్గింగ్ జరిగినట్టుగా చెబుతున్నటువంటి కొన్ని వీడియోలు కూడాను ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకటి బహదూర్పురా అని, మరొక చోట్లోంచి దానికి సంబంధించినటువంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే వాటి విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయకపోతే ఉట్టి వీడియోల వల్ల లాభం లేదు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారా లేదన్నది తెలియదు, కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ విషయం మాత్రమే కాదు, దీనితో పాటు గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ అభ్యర్థి ముస్లిం ఏరియాలకు వెళ్ళి ముస్లిం మహిళల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి ఓట్లు అడగడం ఇంతకుముందు చాలా రోజుల్లో జరగలేదు. అదేవిధంగా ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడాను హిందూ ఏరియాలకు రావడము, హిందూ వృద్ధులకు నమస్కరించటము, వాళ్ళ ఓట్లు అడగటము, ఆశీర్వాదం అడగడము, అల్లా తప్ప మరొకరి దగ్గర నా తల వంచను అని చెప్పినటువంటి వ్యక్తి తల వంచి ఒక వృద్ధురాలి దగ్గర ఓట్లు అడుగుతున్నటువంటి దృశ్యము కనిపిస్తోంది. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో తిరుగుతున్నప్పుడు కొందరు పూజారులు ఆయనకు మెడలో మాల వేయించుకున్నటువంటి దృశ్యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ గతం ఎన్నికల్లో ఎప్పుడు కూడాను జరగలేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే మాటల తూటాలు, ఓల్డ్ సిటీ వరకు మాటల తూటాలు బాగా పేలినాయి. అక్బరుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ, నా తమ్ముడు చోటు ఎవరైతే ఉన్నారో అతను ఒక ఫిరంగి గుండు వంటి వాడు, తోపు జైసా హై అన్న పదం వాడి, నేను గనక ఒక్కసారి వదిలిపెడితే తను 15 నిమిషాల్లో అందరినీ ఫినిష్ చేస్తాడని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దానికి బీజేపీ నేత, అమరావతి నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి సినీ నటి, మాజీ సినీ నటి నవనీత్ కౌర్, ఆమె చాలా ధీటైన జవాబిచ్చింది. 15 మినిట్ ఎందుకు, మేము 15 సెకండ్లలో మీ పని పట్టిస్తాం, రండి చూసుకుందాము. మీరు తోప్ అంటే ఫిరంగి గుళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు, మా ఇంటిని అలంకరించుకునేందుకు అటువంటి ఫిరంగి గుళ్ళని ఇంటి బయట పెడతాము అని చెప్పి ఆమె వ్యాఖ్య చేసింది. అంటే ఈ గతంలో ఈ మధ్యకాలంలో వినిపించనటువంటి వాద వివాదాలు ఓల్డ్ సిటీలో వినిపించాయి. అయితే వీటన్నిటినీ మించి మరొక ఆసక్తికరమైనటువంటి ఓటింగ్ ట్రెండ్ ఉంది. ఆ ట్రెండ్ ఏంటంటే, గతంతో పోలిస్తే ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినట్టుగా కనిపించిన, ఎన్నికల సంఘం వెలువరించినటువంటి ఓటింగ్ శాతపు డేటా చూస్తే ఓల్డ్ సిటీలో నిరాశాజనకమైనటువంటి ఓట్లు పడ్డాయని చెప్తున్నప్పటికి కూడాను 2024లో గతం కన్నా 2 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయి. అంటే ఖచ్చితమైన లెక్క చెప్పాలన్నట్లయితే 1,96,886 ఓట్లు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ పడ్డాయి. ఇది గమనించవలసిన విషయం. ఈ అదనంగా పడ్డటువంటి ఓట్లు ఈ పాత బస్తీ లోకసభ నియోజకవర్గం, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పడ్డాయి. అంటే యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పురా, మలక్పేట్, కార్వాన్, గోషామహల్ అన్ని చోట్ల కూడాను గతం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి, నంబర్స్ ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే 2019లో 8,77,000 ఓట్లు పోలైతే ఈసారి 10,74,000 ఓట్లు పోలేని, దాదాపు 2 లక్షల ఓట్లు అదనంగా ఈసారి పడ్డాయి. అవి ఎవరికి వెళ్తాయి? ఇది హైదరాబాదు లోకసభ ఎన్నికల్లో ఉన్నటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే పాత బస్తీలో ఓట్ల శాతము తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా టోటల్గా పడుతున్న ఓట్లు కూడాను ఒకసారి కెరటన్లాగా లేవడం, ఒకసారి పడిపోవడం, ఒకసారి లేవడం, ఒకసారి పడిపోవడం జరుగుతుంది. 2004లో 9,86,000 మంది ఓటేస్తే 2009లో ఓట్లు పడిపోయినాయి. 7,31,000
7,31,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఓటర్ల శాతము పెరిగిన పోలైన ఓట్ల శాతం తగ్గినాయి. 2014లో 9,71,000 ఓట్లు పోలైతే 2019లో 8,77,000 మాత్రమే పడ్డాయి. అంటే దాదాపు 2 లక్షల ఓట్లు తక్కువ పడ్డాయి. 2014 కన్నా 2 లక్షల ఓట్లు తక్కువ పడ్డాయి. ఈసారి 2024లో 10,74,000 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం మీద 2014లో ఎన్ని ఓట్లు అయితే పడ్డాయి 9,71,000, దాదాపుగా అన్ని ఓట్లు ఈసారి పడ్డాయి 10,74,000. సో ఒకసారి పెరుగుతున్నది, ఒకసారి తగ్గుతున్నది. 2004లో పెరిగింది, 9లో తగ్గింది, 14లో పెరిగింది, 19లో తగ్గింది, 24లో మళ్ళీ పెరిగి 2014 స్థాయికి వచ్చింది. కాబట్టి ఈ పెరిగిన 2 లక్షల ఓట్లు ఎవరికి వెళ్తాయి? ఇది పాత బస్తీ యొక్క ఓట్ల సరళిని, అదేవిధంగా గెలుపోటముల్ని నిర్ధారించబోతోంది. పోయినసారి అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భగవంతరావు గారి మీద అసదుద్దీన్ ఓవైసీ 2,80,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2,80,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కేవలము 8 లక్షల చిల్లర ఓట్లు, అంటే 8,77,000 ఓట్లు మాత్రమే పడ్డా అందులో 2,80,000 ఓట్ల మెజారిటీని పొందారు. ఈసారి అసదుద్దీన్ ఓవైసీ తన యొక్క మెజారిటీ తగ్గినా కూడా గెలవగలుగుతాడా, లేకపోతే తన మెజారిటీని నిలబెట్టుకుంటారా? ఈ పెరిగిన ఓట్లన్నీ ఆయనకు పడతాయా, లేకపోతే బీజేపీ అభ్యర్థి మాధవీలతకి పడతాయా? బీజేపీ అభ్యర్థి మాధవీలతకి కనుక ఈ అదనంగా 2 లక్షలు కనుక పడినట్లయితే దాదాపు 4,5 లక్షల ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి వస్తుంది. బహుశా ఇదే గనక జరిగితే, అంటే 4 లక్షల ఓట్లు గనక ఆమె పోల్ చేసుకోగలిగితే 1984లో మజ్లిస్ గెలిచిన తరువాత నుంచి మొదలుపెట్టి 2024 వరకు బీజేపీ అభ్యర్థి పోలు చేసిన అత్యధిక ఓట్లు అవి అవుతాయి. అంటే దాదాపు 4 లక్షలు, ఇప్పటి వరకు అత్యధిక ఓట్లు 3 లక్షల చిల్లర వరకే ఉన్నాయి, 3,70,000 వరకు ఉన్నాయి. కానీ ఈసారి గనక ఆమె ఈ పెరిగిన 2 లక్షల ఓట్లలో అత్యధిక ఓట్లు ఆమెకి వచ్చి ఆమె గనక 4 లక్షల టార్గెట్కి చేరినట్లయితే అత్యధిక ఓట్లు పొందిన, హైదరాబాద్ చరిత్రలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిగా ఆమె నిలబడేటటువంటి అవకాశం ఉంది. గెలుస్తారా లేదా అన్నది ఒక ప్రశ్న, ఈ ఓట్లు ఎవరికి వెళ్తాయన్నది రెండవ ప్రశ్న, ఏ రకంగా ఫలితాలు వస్తాయన్నది మూడవ ప్రశ్న. వాటన్నిటితో పాటు మాధవీలత బీజేపీ వరకు గతంలోని అన్ని రికార్డులను బద్దలగొట్టగలరా? ఇది అన్నిటికన్నా కీలకమైన ప్రశ్న. దీనికి జవాబు ఈవీఎం పెట్టెల్ని తెరిచి ఓట్లను లెక్కించిన నాడు మనకి స్పష్టమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.